కేంద్ర కమిషనర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు పరోక్షంగా 3,000 మందికి ఉపాధి కల్పించడం జరుగుతూ ఉంది. ప్రత్యక్షంగా 500 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందని ఇప్పుడే చెప్పడం జరిగింది. అయితే ఒకటే ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెడతారన్నప్పటి నుంచి కూడా నేను వారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, స్థానికంగా ఎవరైతే ఉంటారో వారికే ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మరీ చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకంటే మాకు నిరుద్యోగ సమస్యతోని చాలా మా నిరుద్యోగులకు చాలా చదువుకున్న యువకులు చాలా మంది ఉన్నారు. కాబట్టి అడిషనల్ కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోతా ఉన్నా, ప్రభుత్వం తరఫున మంత్రి గారి దృష్టి కూడా తీసుకొని పోతా ఉన్నా. ముఖ్యంగా కేంద్ర కమిషనర్ గారు ఫ్యాక్టరీ యజమాని ఉంటుంది, వారికి ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. దయచేసి గోయల్ ఫ్యామిలీ కూడా మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా నిరుద్యోగులకు ఫస్ట్ ఉద్యోగాలు కల్పించిన తర్వాత అంటే వారి విద్యా అర్హతను బట్టి, వారి ఎఫిషియన్సీని బట్టి, వారి క్వాలిఫికేషన్ బట్టి మీరు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తూ ఇంకా కూడా మీకేమైనా అవసరాలు ఉంటే తర్వాత గత ప్రభుత్వంలో మనకు సార్ మంత్రి గారి దృష్టికి తెలియని కాంతవరకు అసలు మొత్తము సబ్సిడీ అనేది లేకుండా చేసిండ్రు, డ్రిప్ ఇరిగేషన్ హార్టికల్చర్ అనేది లేకుండా చేసిండ్రు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంట్లో ఖచ్చితంగా రైతులకు ఇంతకు ముందు ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తుంటామో అన్ని విధాల హార్టికల్చర్ కి, డ్రిప్ ఇరిగేషన్ కి ప్రయారిటీ కూడా ఖచ్చితంగా ఇస్తాము, ఇవ్వాలని మేము మా ప్రభుత్వం కోరుకుంటాము, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటాము అని చెప్తూ ఇంకా కూడా ఏమైనా సమస్యలు ఉంటే మేనేజ్మెంట్ వారు కూడా మా మంత్రి గారి దృష్టికి, మా దృష్టికి తీసుకొని వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఇంకా మేము మీకు సహకరిస్తామని చెప్తూ ముగిస్తున్నాం.